తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు మీ ముందు ఈ యొక్క ప్రెస్ ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లో గౌరవ మాజీ మేయర్ శంకరన్న గారు, గౌరవ టౌన్ కార్పొరేటర్సు మరియు బీజేపీ నాయకులు, మిగతా కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. నేను పోలు లక్ష్మణ్ ముదిరాజు, మీకు సుపరిచితుండే. నేను ఉమ్మడి జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్. ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సమయంలో ఎంతోమందిని ఆకర్షితులై ఉద్యమం ద్వారా ఇవాళ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈ సాధించుకున్న తెలంగాణలో గత 7 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ గౌరవం లేదు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వాలు ఎంతో నయం అనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు నిజంగానే ఒక ప్రజాప్రతినిధికి గౌరవము, వాల్యూ ఆ వాడలో కానీ, ఆ టౌన్లో కానీ కొంచెం వాళ్ళ చేతిలో పనులు ఉంటుండే, వాళ్ళు పనులు చేస్తుండ్రి. కానీ ఇప్పుడు ఇవాళ వాళ్ళ చేతులు లేవు. ఇది నిరంకుశ పరిపాలన. నిజాంను మనం చూడలేదు, నిజంగానే ఇవాళ నిజాం పరిపాలన చూస్తున్నాం. ఎక్కడికక్కడ అణచివేత ధోరణి. ఇలా ప్రభుత్వ వనరులు మొత్తం కబ్జాలకు గురవుతున్నాయి, మొత్తం అన్యక్రాంతం అవుతున్నాయి. కొంతమంది బడా బాబులు ఇవాళ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారు ఇవాళ కోట్లాది రూపాయలు సంపాదించి ఇలా ఓటు అనే దాన్ని ఎంతైనా పెట్టి కొనొచ్చు. దానికి నిదర్శనం మొన్నటికి మొన్న గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారిని పొమ్మన లేక పొగబెట్టి వారిని ఇలా ఉద్యమ సమయంలో ఎంతో మంది ఇలా పార్టీలో పనిచేయడం జరిగింది. అందరిని పంపించినట్టు ఇలా ఈటల రాజేందర్ గారిని కూడా పంపిస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి నా తమ్ముడు అన్నావు, నా కుడిభుజం అన్నావు. ఇవాళ ఉద్యమం సాధించి 7 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత మీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి, ఇవాళ నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇవాళ ఏదైతే రాజేంద్రనను ఇలా కట్టు బట్టలతోటి బయటకు పంపించడం జరిగింది. ఇలా పాపం వారు ఇలా ఈ యొక్క తెలంగాణ ప్రజానీకానికి సుపరిచితులు. మీరు తిరగని మీటింగులన్నీ ఇలా మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ వరకు ఎన్నో మీటింగులలో పాల్గొని ఇలా ఉద్యమంలో మీ సహచరుడు. నిజంగానే రాబోయే కాలంలో తప్పకుండా ఇలా నువ్వు తమ్ముడిని ఇంట్లోకి బయటకు వెళ్ళగొట్టినవు. నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చు, ఎవరు దానికి అర్థంలే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. కాబట్టి ఇవాళ వారికి జరిగిన అన్యాయాన్ని మేమందరం ఇవాళ పార్టీకి రాజీనామా చేసి వారి వెంట ఇలా బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. ఇలా బీజేపీ పార్టీకి మా యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ మేము ఆ పార్టీలో పనిచేస్తామని చెప్పని, రేపు పార్టీ ఏ పని అప్పచెప్తే ఆ పని చేసి ముందుకు పోతామని చెప్పని మీ ద్వారా ఇలా తెలుపుకుంటున్నాం. ఇంకొకటి మనవి, ఏదైతే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను ఒక పార్టీ సొంత నాయకులను కొనుక్కునే చరిత్ర మనం ఎన్నడూ చూడలేదు. ఇలా సొంత ఎంపీటీసీలను, సొంత జడ్పీటీసీలను ఇలా ప్రజలు ఓట్లేసిన ఆ ప్రతినిధులను సొంత పార్టీ కొనుక్కొని ఇవాళ నిలుపుకోవడం అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా 12 మంది కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళ పార్టీని వదిలి మీ పార్టీకి జాయిన్ అయ్యారు. ఇవాళ వాళ్ళను రాజీనామా చేయించండి. మీ పార్టీ మీ గుర్తు మీద గెలుస్తామని చెప్పి అంటున్నారు. మీ గుర్తు మీద గెలవాలంటే మరి మీ బిడ్డ ఎందుకు గెలవలేదు అక్కడ? ఇలా ఈటల రాజేందర్ గారు 6 సార్లు గెలిచారు. సరే, ఏది ఏమైనా రాబోయే కాలం ప్రజలే నిర్ణయిస్తారు. మీ యొక్క అహంభావానికి, మీ యొక్క అహంకారానికి ఇవాళ మీరు కొంతమంది పందికొక్కులు లాంటి కొంతమంది నాయకులను ఇవాళ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ పంపించి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రకరకాల మాటలు అవమానించడం, అవమానపరంగా మాట్లాడడం ఇది సహజం కాదు. వారికి మీరు ఉద్బోధించండి, వారికి చెప్పండి, ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు అడగండి, కానీ ఇటువంటి అవమానం గురి చేసే పనులు మాత్రం తగదు. రాబోయే కాలంలో మీరు మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ భారత్ మాతాకి